పేజీ నెంబర్ 26 1.4 వీరబ్రహ్మంగారి రచనలే అనడానికి ఆధారాలు. బ్రహ్మంగారి రచనలుగా చెప్పబడుతున్న కాలజ్ఞాన తత్వాలు, వచన కాలజ్ఞానం, శతకాలు, ద్విపద గోవింద వాక్యాలు మొదలైనవన్నీ ఆయన రాసినవే అని సహేతుకంగా నిర్ధారించడానికి కృషి జరపాలి. అందుకోసం లభిస్తున్న ఆధారాలు పటిష్టమైనవని నిరూపించాలి. ఎందుకంటే 1. వీరబ్రహ్మంగారి పేరు కానీ ఆయన రచనలు కానీ ఆనాటి సమకాలీన కవులు ఆ తర్వాత వచ్చిన వారు ఎవ్వరూ తమ గ్రంథాల్లో ఉదాహరించినట్లుగా సాక్ష్యాలు ఇప్పటివరకు లభించడం లేదు. 2. వీరబ్రహ్మంగారి కాలానికి సంబంధించిన స్పష్టమైన చారిత్రక ఆధారం ఏదీ దొరకటం లేదు. 3. ఆంధ్రదేశానికి సంబంధించిన ఎన్నో గ్రామ చరిత్రలు, ఆంధ్రులకు సంబంధించిన మరెంతో ఫోక్లోర్ అనే గ్రంథస్థం చేయబడిన మెకంజీ కైఫయత్తులలో వీరబ్రహ్మంగారికి సంబంధించిన ఏ చిన్న విషయం కూడా నమోదు చేయబడలేదు. 4. శాసన ఆధారాల గాలింపులో కూడా వైఫల్యాన్ని పొందవలసి వచ్చింది. ఒక్క మాటలో చెప్పాలంటే వీరబ్రహ్మంగారిని, ఆయన రచనల్ని నిరూపించడానికి అందుకు సంబంధించిన బాహ్యమైన ఇతర పరికరాలు ఏవీ లభించడం లేదు. ఆ ప్రయత్నంలో అపజయమే ఎదురైంది. తదనంతర పరిశోధనలో బయటపడవచ్చునేమో చూద్దాం. ఇక ఆయన రచనలలో ప్రతిఫలిస్తున్న అంతర్గత ప్రమాణాలపైనే ఆధారపడి కర్తృత్వాన్ని ప్రతిపాదించవలసి వచ్చింది. ఇందుకు ముందుగా వీరబ్రహ్మంగారి పేరును స్పష్టం చేయవలసి ఉంది. వీరబ్రహ్మం, బ్రహ్మంగారు, వీరబ్రహ్మేంద్ర స్వామి ఇవి బాగా రూఢీకెక్కిన పేర్లు. జగద్గురు శ్రీ మధ్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి అనే పేరు విశేషణాలతో గౌరవించబడినది కూడా జ్ఞానశృతిలో ఉంది. వీరప్పయ్య, వీరయ్య, వీరన్న, 6000 వీరంభట్లు మొదలైన పేర్లు కాగితపు ప్రతుల్లోనూ తాటాకు ప్రతుల్లోనూ కనిపిస్తున్నాయి. ఇవి కాక కాలజ్ఞానం వచన స్తోత్ర రూపంలో ఉన్న 32 పేర్లు కనిపిస్తున్నాయి. ఉదాహరణ: వీరాయ నమః, వీరాసనస్థాయ నమః, వీరబ్రహ్మణే నమః, వీరాది వీరాయ నమః, వీరేంద్రాయ నమః, వీరధర్మరాజస్వామి నమః, వీరగురవ బ్రహ్మణే నమః మొదలైనవి. కాలజ్ఞాన తత్వాల్లో వీరగురుడు పోతులూరు వీరబ్రహ్మం, గురు వీరేశుడు, వీరయ్యదాసు పోతులూరు, పోతులూరు సుబ్రహ్మణ్యం, సిద్ధగురుడు మొదలైన పేర్లు కనిపిస్తున్నాయి. ఇన్ని పేర్లలో ఏది అసలు పేరు అనేది ఇతమిద్దంగా తేల్చడం కష్టం. ఆయన పలు ప్రదేశాల్లో సంచారం చేశారు కాబట్టి పలు రకాల పేర్లతో పిలువబడి ఉండవచ్చు. తత్వాలలో తాళలాయ శబ్దాలకు అనుగుణంగా మార్చి ఆయా పేర్లను ఉపయోగించినట్లు తత్వాల వాక్య నిర్మాణాన్ని బట్టి తెలుస్తుంది. ఈ పేర్లన్నిటిలో అనుసృతంగా సర్వత్రా కనిపిస్తున్న శబ్దం వీరప్పకు అయ్య పదం చేరి ఉన్న వీరప్పయ్య అనే పేరు ఆయన రచనల్లో తరచుగా కనిపిస్తుంది. వీరప్పయ్య విరచితం కాబట్టి వీరప్పయ్య అన్న శబ్దాన్ని వీరబ్రహ్మంగారి అసలు పేరేమో. వీరబ్రహ్మంగారి అసలు పేరు వీరప్పయ్య అయితే వారి ప్రసిద్ధమైన వీరబ్రహ్మం పేరు ఎలా ఏర్పడింది అన్నది మరో ప్రశ్న. 4 వేదాల సారభూతమైన వాక్యాల్లోని బ్రహ్మం గురించే కాకుండా బ్రహ్మస్వరూపం గురించి, బ్రహ్మసూత్రం గురించి, బ్రహ్మతత్వం గురించి, బ్రహ్మయోగం గురించి, బ్రహ్మజ్ఞానం గురించి పదే పదే తన అనుయాయులకు, శిష్యులకు, ప్రజలకు బోధిస్తున్నట్లుగా ఆయన రచనలు ఉన్నాయి. అలా నిరంతరం బ్రహ్మం గురించి ప్రబోధిస్తున్నందువల్ల ఆయన పేరులోని ప్రధానమైన మొదటి 2 అక్షరాల వీరకు ఈ బ్రహ్మం శబ్దాన్ని చేర్చి వీరబ్రహ్మంగా ప్రజలు ఆయన్ని వ్యవహరించడం ప్రారంభించి ఉండవచ్చు. క్రమంగా జనశృతిలో ఆయన పేరు వీరబ్రహ్మంగానే వ్యాప్తి చెందింది. బ్రహ్మం గురించి చెప్పిన అనేక పద్యాలు, తత్వాలు ఆయన రచనలలో కోకొల్లలు. ఇంతకు అసలు పేరు ఏంటంటే బ్రహ్మంగారిది వీరప్పయ్య అసలు పేరు. అంటే బ్రహ్మజ్ఞానం గురించి ఎక్కువ తెలియజేశారు కాబట్టి బ్రహ్మం ప్లస్ ఆ వీర అనే పదం, ఫస్ట్ నేమ్లో ఉన్న వీర అనే పదం బ్రహ్మతత్వాన్ని ఎక్కువగా బోధించారు కాబట్టి బ్రహ్మం అనే పదం రెండు కలిపి వీరబ్రహ్మంగా ప్రజలు పిలుచుకుంటున్నారు. ఆయన పద్యాల్లో కొన్ని ముచ్చుక్కులు చదువుతాం. నాలోనే బ్రహ్మం ఉంది, బ్రహ్మాన్ని నేనే అన్నట్లుగా ఉన్న ఈ పద్యం చూద్దాం. నే చూచినానే బ్రహ్మం నాలోనే చూచినానే,
తనకు తానే బ్రహ్మ తారకమౌనయా మనవమ్మ యాత్మలో మహిమ బ్రహ్మాంబని. అంతేకాకుండా పేరు అనేది మనసు అనేది మాయ, కేవలం బ్రహ్మం పేరే పిలువబడేదే అని తెలుపుతున్నట్టుగా. పేరు మనసు మాయ పెనుబాము సమమౌను పెద్ద బ్రహ్మము పేర విలువనాయే మనసు వాయువౌట మర్యాద తెలియారో కాళికాంబ హంస కాళికాంబ అనే పద్యం కూడా ఈ ప్రతిపాదనకు కొంత బలాన్నిస్తుంది. బ్రహ్మం గురించి నిర్వచించుస్తున్నట్లుగా ఉన్న ఈ పద్యం సకల జీవులాత్మ సరస్సుండు బ్రహ్మంబు సకల జీవుల్లోన సకుడు గురుడు సకలాత్మ రక్షక సంపూర్ణ బ్రహ్మంబు కాళికాంబ హంస కాళికాంబ. హంస కాళికాంబ శతకంలో పద్యం 192 ఈ పద్యం. బ్రహ్మస్వరూపం మొదలైన వాటి గురించి బ్రహ్మంగారి తాత్వికత ప్రకరణంలో చర్చిస్తాను. మొత్తం మీద పై చర్చ వల్ల బ్రహ్మంగారి పేరులో వేరే శబ్దం మాతృక రూవర్డ్ పదం, దానికి అప్ప అయ్య అన్న బ్రహ్మం భట్లు గురుడు పోతులూరు వంటి మాటలు చేరి ఆయా సందర్భాల్లో ప్రయోగించబడ్డాయి. అప్ప అయ్య పదాలు తమిళ తెలుగు కన్నడ భాషలలో తండ్రి అనే అర్థాన్ని ఇస్తున్నాయి. సాంఘికంగా ఈ పదాలు ఆప్యాయతను గౌరవాన్ని ప్రతిఫలింపజేస్తాయి. విద్వాంస కవయో బట్ట భట్టు పదానికి అర్థం ఉంది. గురుడు అంటే ఆచార్యుడు, తండ్రి మొదలైన అర్థాలు కనిపిస్తున్నాయి. ఇక బ్రహ్మం గురించి పైన చర్చడం జరిగింది. ముఖ్యమైన పోతులూరు అనేది ఎలా వచ్చిందో ఆధారాలు దొరకలేదు. ఆ ఊర్లో తపస్సు చేశాడని జనశృతి. పెద్దతనాన్ని ఆపాదిస్తూ పిలిచే పేరు అన్న. ప్రాచీన కాలం నుంచి మనకు లభిస్తున్న చాలామంది కవుల పేర్లు ఇంచుమించు ఈ అయ్య అనే పదాలతో కూడి ఏర్పడినవి. ఉదాహరణ నన్నయ్య, తిక్కన, పెద్దన. ఈ పరిణామాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే మొదట తెలుగు పదానికి ఈ అయ్య అన్నాదులు చేరి రాను రాను సంస్కృత పదాలతో సంయోజనం పొంది వ్యక్తుల పేర్లుగా వ్యవహరింపబడినట్లు అర్థమవుతుంది. వీరబ్రహ్మంగారి రచనలు కర్తృత్వ నిర్ణయం. వీరబ్రహ్మంగారి వివిధ రచనలలో ఒకదాన్ని తీసుకుని దాని కర్తృత్వ నిర్ణయం గురించి విడివిడిగా చర్చిద్దాం. మొదటగా శతకాల కర్తృత్వ నిర్ణయం. వీరబ్రహ్మంగారి శతకాలు 3 కనిపిస్తున్నవి. అవి: 1 వీరకాళికాంబ శతకం, హంసకాళికాంబ శతకం, సిద్ధార్థ శతకం. వీరకాళికాంబ శతకం సిద్ధప్ప వచనాలు అనే పేరుతో ఒక తాళపత్ర గ్రంథం, వీరకాళికాంబ శతకం అనే పేరుతో 2 కాగితపు ప్రతులుగా తిరుపతి మద్రాసు లైబ్రరీలోను బ్రహ్మంగారి మఠంలోను ఈ శతకం లభిస్తుంది. ఒక్క మొకట విషయంలో తప్ప మిగిలిన శతక లక్షణాలేవి ఈ శతకానికి పట్టవు. తాళపత్ర గ్రంథంలోని చివరి పద్యానికి 625 సంఖ్య వేసి ఉంది. సుమారు 700 పద్యాల వరకు లభిస్తున్నాయి. అందువల్ల కాళికాంబ సప్తసతి అని కూడా అనవచ్చు. సప్త అంటే 7, సప్తసతి అంటే 700 పద్యాలని అర్థం. సూటిగా విషయాన్ని ప్రతిపాదించే సరళమైన భాష, మనసుకు హత్తుకునే పదునైన భావ తీవ్రత, ధారాళమైన శైలి ప్రతి పద్యంలోనూ కనిపిస్తుంది. కానీ పద్యాల్లో ఛందదోషాలు, కోకొల్లలు. ఈ విషయం గురించి తర్వాత ప్రకరణాల్లో చర్చిస్తాను. మొదటి పద్యం స్త్రీతో ప్రారంభమై లేదు. నిజానికి అది మొదటి పద్యంలా కూడా అనిపించదు. ప్రవాహంలా వెలుపడి ఆయన పద్య సంశయంలో అనేక పద్యాలు కొట్టుకుపోగా మధ్యలో ఎక్కడో హఠాత్తుగా ఈ పద్యంతో అక్షరాకృతిగా రూపెత్తడం ప్రారంభించి ఉండవచ్చు అనిపిస్తుంది. ఈ శతకంలోని మొదటి పద్యం ఇది. ఈ నీతి తెలియక ఈడు జోడైన నరులు కాడు పడిరే శాన కలహములను మర్మంబు తెలియక మానూన కలహంబు కాళికాంబ వీర కాళికాంబ. ఆర్ 2407D1698.2990-1. సాధారణంగా కర్త పేరును సూచించే పద్యాలు శతకం చివరిలో కానీ మొదట్లో కానీ ఉంటాయి. ఈ శతకంలో ఈ విధమైన పద్యాలు లేవు. ఈ శతకానికి మొదటి పద్యంగా పై పద్యం కనిపిస్తున్న వాస్తవానికి అది మొదటి పద్యం కాదు అనేది పద్యాన్ని గమనిస్తే అర్థమవుతుంది. అదేవిధంగా చివరి పద్యం కూడా అదే ఈ శతకానికి చివరి పద్యం అని నిర్ధారించడానికి వీలు లేదు. కనీసం అది ఫలశ్రుతిని తెలుపుతున్నట్లు కూడా లేదు.
ఎదురు ఎవ్వడూ లేడు పదరక పైకెక్కి చదరంగా మాడరా నిదురబోక కుదురు బొర్లించరా కుండలిని చుట్టుకొని కాళికాంబ వీర కాళికాంబ. ఈ పద్యం ఒకట 3 ప్రతులు దొరుకుతున్నాయి. పాఠాంతరాలు స్వల్పంగానే ఉన్నాయి. కర్తృత్వ నిర్ణయానికి ఈ వీర కాళికాంబ శతకంలో కనిపించే ఆధారాలు. శతకంలో చాలా చోట్ల పలు విధాలైన వీరబ్రహ్మం గారి పేర్లు ఉండడం మకుటాధారం. తన శిష్యుడైన సిద్ధప్పను ఉద్దేశించి చెప్పినట్లుగా ఉన్న పద్యం. వృత్తి సూచక పదాలు. శతకంలో చాలా చోట్ల విధాలుగా వీరబ్రహ్మం గారి పేర్లు ఉండడం. ఈ శతకంలో వీరబ్రహ్మం గారికి సంబంధించిన ఈ క్రింది నామవాచకాలు కనిపిస్తున్నాయి. వీర ఎరుకక 2 వీరయ్య 3 వీర నిశ్చలానందుడు 4 వీరబ్రహ్మ 5 వీరవరలు. వీరబ్రహ్మం గారి పేరు గురించి జరిపిన చర్చ ఆధారంగా ఈ పేర్లు అన్ని వీరబ్రహ్మం గారికి సంబంధించినవే. ఈ గ్రంథంలో వీర ఎరుక అనే పద్యం ఎవరు చెప్పరా ఎరుక పిరికి లేకుండా వీర ఎరుక దొరికే హితవుగాను సతతము నువ్వనే చెప్పి సాధకుడుగాను కాళికాంబ వీర కాళికాంబ. ఈ పద్యంలో ఎవ్వరు చెప్పారా అనే పదం వీర ఎరుకతో సంబంధం కలిగి ఉంది. బ్రహ్మం గురించి ఈ విధంగా వివరించుకుంటూ పోతే తుదకు ఎరుక చెప్పింది ఎవరో కాదు వీరబ్రహ్మం గారే. వీరబ్రహ్మం గారు చెప్పిన ఎరుక కాబట్టి ఇది వీర ఎరుక. సింపుల్గా చెప్పాలంటే ఈయన రచనల పట్టే అది అంటే ఆయన రచించిన శైలిని పట్టే అది బ్రహ్మం గారు రాశారా వేరే వాళ్ళు రాశారా అనేది మన ఈ శాస్త్రజ్ఞులు కనిపెట్టారు. ఈ పరిశోధకులు తెలియజేశారు. పరిశోధకులకు అర్థమైంది ఏంటంటే బ్రహ్మంగా రచించిన శైలిని బట్టే అది వీరబ్రహ్మం గారు రాశారా ఆయన శిష్యులు రాశారా అనేది అర్థమవుతుంది. వాళ్ళు నిర్ణయించారు రచన శైలిని బట్టే. ఇక వీర అయ్య శబ్దం ఉన్న పద్యం. అర్పించనేరని అయ్యలకెట్లను కర్పూరమును మనసు వంట చేసి అర్పించను వీర అయ్యకు తెలుసును కాళికాంబ వీర కాళికాంబ. వీరయ్య అనేది వీరబ్రహ్మం గారి మరో పేరుగా ముందు చర్చించడం జరిగింది. వీర నిత్యనాలానందుడు శబ్దం ఉన్న పద్యం. నిద్ర తెలుసుక వీర నిశ్చలానందుడు వచ్చిపోయే వారి మత్సరించి సిచ్చోసి అనుకొట్టు జీవుడని కోలతో కాళికాంబ వీర కాళికాంబ. జీవుడు అంటే ఆత్మ అనే కొలతో వచ్చిపోయేవారిని జోకొట్లు అంటే నిద్రపోయేలా చేసేవాడు. నిద్ర తెలిసిన వీర నిశ్చలానందుడు. ఇక నిద్ర అంటే వేదాంత పరంగా యోగం అని అర్థం అవుతుంది. సుషుప్తిలో జాగ్రత్త అవస్థ నిద్ర తెలియడం. ఇక్కడ స్మరించబడిన వీర నిశ్చలానందుడు వీరబ్రహ్మం గారి అయ్యి ఉండవచ్చు. వీరబ్రహ్మ శబ్దం. తెల్లని శబ్దంబు తరముగా దెవ్వర్కి తల్లి అనే పాటి తండ్రి ఏడి తండ్రి వీరబ్రహ్మ తగిలిలుండుట నన్నిట కాళికాంబ వీర కాళికాంబ. వీరవరలు శబ్దం. కుచిత దేహకు గుణహీనులకు మతిహీనులకు మదగర్వులకు విద్యలు నేర్పిన వీరవరలు కాళికాంబ వీర కాళికాంబ. పలు విధాలైన వీరబ్రహ్మం గారి పేర్లు ఈ వీర కాళికాంబ శతకంలో ఈ విధంగా ఉన్నాయి. ఈ దృష్టితో మిగిలిన ఉపవత్తుల్ని పరిశీలించుకుంటూ పోతే ఆయన కర్తృత్వాన్ని నిరూపించడానికి చేసే ప్రయత్నం మరింత పటిష్టం కాగలదు. మకుటాధారం. విశ్వదాభిరామ వినురవేమ అనే మకుటాధారం వేమ పద్యాలను గుర్తించడానికి ఎంత సాధికారికంగా ఉపకరిస్తుందో వీరబ్రహ్మం గారి శతకానికి ఉన్న మకుటం కూడా అంతే అధికారికరమైన ఆధారంగా కనిపిస్తుంది. ఈ మకుటం ఇది. కాళికాంబ వీర కాళికాంబ. పదాల నిర్మాణ దృష్ట్యా ఈ మకుటాన్ని 3 భాగాలు చేస్తే ఒకటి కాళికాంబ వీర కాళికాంబ. 3 పదాలు 2 1. రెండో పదం అంటే మధ్యలో ఉండే పదం వేరే. ఎందుకంటే మొదటి పదం కాళికాంబ అని విడిగా ఉండటాన్ని బట్టి 3వ పదమైన కాళికాంబ కూడా విడిపదంగానే పరిగణించవచ్చు. వీర శబ్దానికి దానికి విశేషణం అయ్యి ఉండదు. శతకంలో మరి 2 చోట్ల కూడా పూర్తి ముకుటానికి బదులు కాళికాంబ అనే ఒక పదాన్ని మాత్రమే ఉపయోగించినప్పుడు. జూపే మొదటి గురుడు కాళికాంబ. ఇక్కడ విడిగానే కాళికాంబ అని. సత్తు కాళికాంబ కాళికాంబ.
ఇక్కడ కూడా కాళికాంబ అనే విడిగానే ఉంది. ఆ పదం విశేషణ యుక్తంగా వీర కాళికాంబని ప్రయోగింపబడలేదు. ఈ దృష్ట్యా పరిశీలిస్తే ఆట వెలది పద్య ఛందస్సులో అమర్చబడిన ఈ మకుటంలో చాలా స్పష్టంగా వీరబ్రహ్మంగారి పేరు ఇమిడి ఉంది. తనను తాను సంబోధించుకుంటూ వెలువడిన శతకాల మార్గంలోనే అది కూడా అల్లబడింది. ఇంతకుముందు వీరబ్రహ్మంగారి పేరును గురించి చేసిన చర్చలో నిగ్గుదీలిన అంశంగా వీరబ్రహ్మంగారి పేరులోని మాతృక పదం ఒరిజినల్ పేరు వీర అని స్పష్టమైంది. ఆ వీర శబ్దమే ఈ మకుటం మధ్యలో ఉన్న వీర పదం. ఈ విధంగా కాళికాంబ వీర కాళికాంబ అన్న శృతిబద్ధమైన ఈ మకుటంలో వీరబ్రహ్మంగారి పేరు వీర అని స్పష్టంగా సూచించబడింది. ఈ మకుటపు ముసుగును తగిలించుకున్న కొన్ని ప్రక్షిప్తాలు కూడా లేకపోలేదు. అది వేరే సంగతి. అయితే కాళికాంబ అనే పదాన్ని ఉపయోగించడంలో అంతర్థం ఏమిటి? అసలు ఆ పదాన్ని బ్రహ్మంగారు ఎందుకు ఉపయోగించినట్లు? విశ్వబ్రాహ్మణుల కులదైవం కాళికాంబ. ఆంధ్ర శతకాలలో తమ కులదైవాన్ని లేదా ఇష్టదైవాన్ని స్మరిస్తూ సంపాదిస్తూ వెలువడిన శతకాలు అనేకం ఉన్నాయి. అందులో ఇదొకటి. వీరబ్రహ్మంగారు విశ్వబ్రాహ్మణ కులానికి చెందినవారు అనేది నిర్విధాంశం. ఆయన వంశీయులుగా గుర్తింపబడుతూ బ్రహ్మంగారి మఠంలో ఉన్న పీఠాధిపతులు విశ్వబ్రాహ్మణ వంశానికి చెంది ఉన్నారు. అంతేకాదు ఆయన రచనలో ఒకచోట విశ్వకర్మను నేను, విప్రులు మీరయ్య అని కూడా ఉంది. విశ్వబ్రాహ్మణ కులదైవం కాళికాంబ అని విశ్వబ్రాహ్మణ వంశం గురించి నిపుణంగా రాయబడిన పరిమళ చోళ చరిత్రం అనే గ్రంథంలో వివరింపబడి ఉంది. అయితే ఇప్పుడు కామాక్షిదేవిని తమ కులదైవంగా విశ్వకర్మ కొలుస్తున్నారు. కాళికాంబ మరో రూపం కామాక్షిదేవి అని కూడా చెప్తారు. అందుచేత తమ కులదైవమైన కాళికాదేవిని ఉద్దేశించి వీరబ్రహ్మంగారు ఈ శతకాన్ని చెప్పినట్లుగా తోస్తున్నది. దానికి నిదర్శనం